హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, జియో నుండి మనకు ఒక సూపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. సో అదేంటంటే ఎంపవరింగ్ ఉమెన్ విత్ న్యూ ఆపర్చునిటీస్. సో ఈ ఉమెన్స్ కోసం ఈ యొక్క జాబ్ని అయితే వీళ్ళు రిక్రూట్మెంట్ అయితే తీసుకుంటున్నారనమాట. సో అదేంటి, ఎలా చేయాలి వర్క్ అనేది చెప్తాను. సో కంప్లీట్గా రిమోట్ పొజిషన్ అనమాట. ఇది వచ్చేసి హ్యాపీగా ఇంటి నుండి అయితే వర్క్ అయితే చేసుకోవచ్చు. సో చాలా మంచి ఆపర్చునిటీ. సో స్టూడెంట్స్, హౌస్ వైఫ్స్, అలాగే వర్కింగ్ ఉమెన్స్, సో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అంటే రిటైర్డ్ పర్సన్స్, సో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో మాట్లాడే స్ట్రాటజీ మీకు చక్కగా ఉండాల్సి ఉంటుందన్నమాట. సో హ్యాపీగా తెలుగు వస్తే సరిపోతుందన్నమాట. హ్యాపీగా ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. మీరు 10th కానీ, ఇంటర్ కానీ, డిప్లొమా కానీ, సో జస్ట్ 10th పాస్ అయితే చాలన్నమాట. సో హ్యాపీగా ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. సో ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్ చూసే ముందు ఇంకా ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను పోస్ట్ చేసే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీరు వెంటనే చెక్ చేసుకోవచ్చు అనమాట. అలాగే వీడియో నచ్చినట్టు లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో అనేది 10 మందికి యూజ్ అయితే అవ్వడం జరుగుతుంది. సో ఇంకా లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇక్కడ వచ్చేసి కంపెనీ వచ్చేసి జియో అనమాట. సో కస్టమర్ అసోసియేట్ జాబ్ రోల్ని అయితే వీళ్ళు రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు అనమాట. సో ఇక్కడ వచ్చేసి చూడొచ్చు, ఫస్ట్ వన్ వచ్చేసి ఇక్కడ ఎంజాయ్ ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్. మీ యొక్క ఫ్లెక్సిబుల్ అవర్స్లో మీరు వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఎటువంటి ఫిక్స్డ్ అవర్స్ అయితే లేదు. సో హ్యాపీగా మీరు ఎన్ని అవర్స్ వర్క్ చేసుకుంటే సో అంత మనీ అయితే ఇక్కడ సో మీకు శాలరీ రూపంలో ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇక్కడ చూడొచ్చు, అవైలబుల్ ఇన్ 7,700+ సిటీస్ అనమాట. సో ఈ యొక్క వర్క్ అనేది హైదరాబాద్, సో 7,700+ సిటీస్లో అవైలబుల్గా అయితే ఉందన్నమాట. సో ఆల్ ఓవర్ ఇండియాలో. సో మీరు హ్యాపీగా వర్క్ అయితే చేసుకోవచ్చు. సో ఎక్కడి నుండైనా మీరు వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. మీరు అప్ టు 15,000 పర్ మంత్ వరకు మీరు శాలరీ అనేది పొందొచ్చు అనమాట. సో థౌజండ్స్ ఆఫ్ ఉమెన్ అసోసియేట్ అయితే అయి ఉన్నారనమాట ఈ యొక్క ప్రోగ్రాంలో. సో బీ యువర్ ఓన్ బాస్, మీ యొక్క వర్క్కి మీరే బాస్ అనమాట. సో వాట్ ఈ జియో కస్టమర్ అసోసియేట్ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ చూడొచ్చు, ది జియో కస్టమర్ అసోసియేట్ ప్రోగ్రామ్ ఎంపవర్స్ ఉమెన్ విత్ ఫ్లెక్సిబుల్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ. సో ఇక్కడ ఇప్పుడు ఇంట్లో ఫ్రీగా ఉంటారు కదా ఉమెన్స్, వర్క్ ఏం లేకుండా. సో వాళ్ళ యొక్క ఓన్ మనీ కోసం వాళ్ళు అర్న్ చేసుకునే విధంగా సో ఇది చాలా మంచి ఆపర్చునిటీ అయితే చెప్పుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూడొచ్చు, సో అంటే మనీ అర్న్ చేసుకోవాలి, సో మా మనీతో మేమే ఖర్చు చేసుకోవాలని కొంతమంది ఉమెన్స్కి ఉంటుంది కదా. సో అటువంటి వాళ్ళకు చాలా మంచి ఆపర్చునిటీ అయితే చెప్పుకోవచ్చు. స్టూడెంట్స్కి కానీ, సో హౌస్ వైఫ్స్కి కానీ, సో అండ్ అలాగే రిటైర్మెంట్ పర్సన్స్కి కానీ, సో ఇలా అనమాట. విత్ జస్ట్ స్మార్ట్ ఫోన్, మీ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటే చాలన్నమాట. హ్యాపీగా వర్క్ అయితే చేసుకోవచ్చు. ఏ క్వైట్ స్పేస్ అండ్ అలాగే విల్లింగ్నెస్ టు లెర్న్ యూ కెన్ స్టార్ట్ యువర్ జర్నీ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అదేంటంటే కాల్స్ అయితే మాట్లాడాల్సి ఉంటుందన్నమాట మీరు కస్టమర్స్తో. అంటే మీ జియో కస్టమర్స్ ఉంటారు చూడండి, సో వాళ్ళకు మీరు వచ్చేసి సో రీఛార్జ్ అయిపోయి ఉంటుంది కదా కస్టమర్స్కి. సో ఎవరికి అయిపోయింది అని చెప్పేసి లిస్ట్ అయితే ఉంటుందన్నమాట. సో అటువంటి వాళ్ళకి కాల్ చేసి మీరు రీఛార్జ్ చేసుకోండి మేడం అని చెప్పేసి చెప్పాల్సి ఉంటుందన్నమాట. సో మీరు ఎలా మాట్లాడాలి ఏంటి, సో కస్టమర్స్తో ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి, వాళ్ళతో ఎలా ఎంగేజ్ అవ్వాలి, ఎలా మాట్లాడితే కస్టమర్స్ కన్ఫ్యూజ్ అవుతారు, అలాంటివన్నీ పాయింట్స్ కంప్లీట్ ట్రైనింగ్ అయితే ఈ యొక్క జియో అనేది సో మీకు ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారన్నమాట. సో కంప్లీట్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేసిన తర్వాత సో మీరు వచ్చేసి ఈ యొక్క వర్క్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. సో కంప్లీట్గా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. జియో ప్రొవైడ్స్ కాంప్రిహెన్సివ్ ట్రైనింగ్. సో చెప్పాను కదా, సో కంప్లీట్ ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ అలాగే ఎసెన్షియల్ టూల్స్ టు హెల్ప్ యూ కనెక్ట్ విత్ కస్టమర్స్ అండ్ అలాగే కీప్ దెమ్ కనెక్టెడ్ అనమాట. సో థౌజండ్స్ ఆఫ్ జియో కస్టమర్స్ అసోసియేట్స్ అర్న్ ఓవర్ 15,000 పర్ మంత్ బై వర్కింగ్ జస్ట్ 4 to 6 అవర్స్ వర్క్ చేసుకుంటేనే మీకు అప్ టు 15,000 వరకు సో శాలరీ అనేది రావడం జరుగుతుంది అనమాట. సో మీకు ఈ యొక్క శాలరీతో పాటుగా మీకు కమిషన్ కూడా ప్రొవైడ్ చేస్తారన్నమాట. ఇంత పర్సెంట్ అంటే మీరు ఇప్పుడు ఒక కస్టమర్కి కాల్ చేస్తారనుకోండి, సో వెంటనే వాళ్ళు రీఛార్జ్ చేసుకున్నారనుకోండి, సో రీఛార్జ్ చేసుకున్న వెంటనే మీకు అనేది సో ఇంత పర్సెంట్ కమిషన్ అనేది సో మీ ఖాతాలోకి అయితే పడిపోతుంది అనమాట. సో అలా అనమాట. సో వెంటనే రీఛార్జ్ చేసుకుంటే అలా ఉంటుంది. సో మీరు మాట్లాడేదాన్ని బట్టి ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు, టైం స్పెండ్ ఇన్ అవర్స్లో మీరు ఇన్ అవర్స్ వర్క్ చేస్తే మీకు ఎంత మనీ వస్తుంది చెక్ చేసుకోండి. సో చూడొచ్చు, 1 అవర్ వర్క్ చేస్తే మీకు 3,500 రూపీస్. సో చూడొచ్చు, సో 2 అవర్స్ వర్క్ చేసుకుంటే పర్ డేకి మీరు 2 అవర్స్ వర్క్ చేస్తే 7,000 రూపీస్ అయితే మీరు సో గెయిన్ అయితే చేయొచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సో 3 అవర్స్కి చూడండి, సో 10,500 రూపీస్. నెక్స్ట్ వచ్చేసి 4 అవర్స్కి 14,000 అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి 5 అవర్స్కి 17,500. సో చూడొచ్చు, సో 6 అవర్స్ వర్క్ చేసుకుంటే 6 అవర్స్ పర్ డేకి 6 అవర్స్ అయితే సో 21,000. ఇలా మీకు అవర్లీ బేసిస్లో మీరు ఎన్ని అవర్స్ వర్క్ చేస్తారో 7 అవర్స్కి 24,500, సో 8 అవర్స్కి అప్ టు 28,000 వరకు. సో చూడొచ్చు,
సో, మీ ఇష్టం అనమాట. మీరు స్పెండ్ చేసే టైంలో ఉంటుందనమాట మీ యొక్క ఎర్నింగ్ అనేది. సో, చాలా చాలా మంచి ఆపర్చునిటీ ఉమెన్స్‌కనేది చాలా మంచి ఆపర్చునిటీ. అప్రాక్సిమేట్‌గా మీరు అప్ టు పర్ మంత్‌కి 28,000 వరకు మీరు 8 అవర్ వర్క్ చేసుకుంటే గనక పర్ మంత్‌కి 28,000 వరకు మీరు సాలరీ అనేది తీసుకోవచ్చనమాట. సో, చాలా మంచి ఆపర్చునిటీ. ఇంట్రెస్ట్ అండ్ బిల్లింగ్ అనుకుంటే అస్సలు మిస్ చేసుకోవద్దు. సో, ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి సో, ఇక్కడ సూపర్ పొటెన్ ఎర్నింగ్ పొటెన్షియల్ గనక చూసుకుంటే ఇక్కడ 5 స్టెప్స్ అయితే ఉన్నాయన్నమాట. సో, ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది మీరొచ్చేసి ఫస్ట్ రిజిస్టర్ అయితే అవ్వాల్సి ఉంటుందన్నమాట. సో, స్టార్ట్ రిజిస్ట్రేషన్ ఇక్కడ కింద నేను చూపిస్తాను. రిజిస్టర్ నౌ అంది చూడండి. సో, ఇక్కడ నేము, మొబైల్ నెంబరు, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, జెండరు అండ్ అలాగే కరెంట్ ఆక్యుపేషను, సో, పిన్ కోడ్. నెక్స్ట్ వచ్చేసి క్యాప్చా ఎంటర్ చేసేసి సబ్మిట్ మీద ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసేసి సబ్మిట్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో, అది రిజిస్టర్ అయితే అయిపోతుందన్నమాట. సో, నెక్స్ట్ వచ్చేసి సెకండ్ వన్ వచ్చేసి ఇక్కడ చూడొచ్చు. సో, టేక్ ఎన్ ఆన్‌లైన్ టెస్ట్. ఈ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీకొచ్చేసి ఆన్‌లైన్ టెస్ట్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి. తర్వాత వచ్చేసి థర్డ్ స్టెప్ వచ్చేసి మీ యొక్క డాక్యుమెంట్ అయితే మీ యొక్క నియరెస్ట్ జియో ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మీ యొక్క డాక్యుమెంట్స్‌ని వెరిఫై అయితే చేస్తారనమాట. సో, నెక్స్ట్ వచ్చేసి ఇన్ డెప్త్ లెర్నింగ్. మీకొచ్చేసి ట్రైనింగ్ సెషన్ అనమాట. సో, ఫోర్త్ స్టెప్ వచ్చేసి ట్రైనింగ్ సెషన్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి గెట్ సెట్ ఎర్న్ అనమాట. సో, ఫిఫ్త్ స్టెప్ వచ్చేసి మీకు ఆల్రెడీ మీకు ట్రైనింగ్ అయిపోయి ఉంటుంది కాబట్టి మీరు నెక్స్ట్ వచ్చేసి ఎర్న్ అయితే చేసుకోవచ్చు. స్టార్ట్ కాలింగ్ ద లీడ్స్, మ్యాక్సిమం కన్వర్జేషన్, బూస్ట్ యువర్ ఎర్నింగ్స్. సో, మీరు కాల్స్ అయితే స్టార్ట్ చేయొచ్చు కస్టమర్స్‌తో అండ్ అలాగే మ్యాక్సిమం మీ యొక్క కన్వర్జేషన్ మీద డిపెండ్ అయ్యి మీ యొక్క ఎర్నింగ్స్ అనేవి బూస్ట్ అవుతూ ఉంటాయన్నమాట. సో, ఇదనమాట. నెక్స్ట్ ఇదొచ్చేసి ఈ యొక్క ప్రోగ్రామ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి అవర్ హ్యాపీ అసోసియేట్ విల్ షూర్లీ ఇన్స్పైర్ యూ. సో, ఇక్కడ చూడొచ్చు. ఆల్రెడీ ఇక్కడ ఇందులో వర్క్ చేస్తున్న వాళ్ళు ఇక్కడ సో, కామెంట్స్ అయితే చేశారు. మీకు కావాలంటే మీరు చెక్ చేసుకోండి. సో, ఎఫ్ఏక్యూస్ అయితే ఉన్నాయి. సో, చూద్దాం ఒకసారి. సో, వాటి జియో కస్టమర్ అసోసియేట్ ప్రోగ్రామ్ గనక చూసుకుంటే ఈ యొక్క జియో కస్టమర్ అసోసియేట్ ప్రోగ్రామ్ అంటే ఏంటి అని గనుక చూసుకున్నట్టయితే జియో కస్టమర్ అసోసియేట్ ఈజ్ ఎన్ యాస్పిరేషనల్ ప్రోగ్రామ్ టు కనెక్ట్ ఉమెన్ అండ్ అలాగే యూత్ టు బి పార్ట్ ఆఫ్ ది డిజిటల్ ఇండియా మూవ్మెంట్ అనమాట. ఇట్ ఎనేబుల్స్ పీపుల్ విత్ డివర్స్ బ్యాక్గ్రౌండ్స్ సచ్ యాజ్ స్టూడెంట్స్, సెల్ఫ్ ఎంప్లాయిడ్స్, హోమ్ మేకర్స్, ఫీల్డ్ స్టాఫ్ టు సపోర్ట్ అవర్ కస్టమర్స్ విత్ వేరియస్ ఇనిషియేటివ్స్ అనమాట. సో, ఇక్కడొచ్చేసి ఇదొక యాస్పిరేషనల్ ప్రోగ్రామ్ అనమాట. ఈ యొక్క ఉమెన్స్‌కి అయితే ఇది చాలా మంచి ఆపర్చునిటీ అయితే అని చెప్పుకోవచ్చు. సో, ఇదొచ్చేసి స్టూడెంట్స్‌కి, సెల్ఫ్ ఎంప్లాయిడ్స్‌కి అండ్ అలాగే హోమ్ మేకర్స్, ఫీల్డ్ స్టాఫ్ ఇలా ఉంటారు చూడండి. సో, వీళ్ళొచ్చేసి సో, కాల్స్ మాట్లాడుతూ ఈ యొక్క కస్టమర్స్‌తో ఇంటరాక్ట్ అయితే అవ్వాల్సి ఉంటుందన్నమాట. హూ కెన్ అప్లై ఫర్ దిస్ జియో కస్టమర్ అసోసియేట్ ప్రోగ్రామ్ గనుక చూసుకుంటే ఎవరు అప్లై చేసుకోవచ్చు అని గనుక చూసుకున్నట్టయితే వీఆర్ లుకింగ్ ఫర్ ఉమెన్ ఫ్రీలాన్సర్ హూ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, అండర్స్టాండ్ కస్టమర్ డెమోగ్రఫిక్స్ అండ్ అలాగే కెన్ స్పీక్ ఇన్ లోకల్ లాంగ్వేజ్. సో, తెలుగు వాళ్ళైతే తెలుగు లాంగ్వేజ్ సో, ఆల్రెడీ కనెక్ట్ చేసేస్తారనమాట. సో, తెలుగు. ఈ జియో విల్ ప్రొవైడ్ కంప్లీట్ ట్రైనింగ్ అండ్ అలాగే సపోర్ట్ ఫర్ దిస్ ప్రోగ్రామ్ అనమాట. సో, ఈ యొక్క జియో అనేది సో, కంప్లీట్ ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. మీకు లోకల్ లాంగ్వేజ్ వస్తే సరిపోతుంది. మీరు సో, మంచిగా మాట్లాడే స్కిల్స్ అయితే మీకు ఉండాల్సి ఉంటుందన్నమాట కస్టమర్స్‌తో. నెక్స్ట్ వచ్చేసి హౌ మచ్ యూ లెర్న్ జియో కస్టమర్ అసోసియేట్. మీరు ఎంత ఎర్న్ చేసుకోవచ్చు అంటే యువర్ ఎర్నింగ్ ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ నంబర్ ఆఫ్ కాల్స్. మీరు మాట్లాడతారు చూడండి ఆ యొక్క నంబర్ ఆఫ్ కాల్స్ మీద డిపెండ్ అవుతుందన్నమాట. సో, యూ డూ అండ్ పర్సంటేజ్ కన్వర్జేషన్ యూ అచీవ్ అనమాట. ఎంత టైం మాట్లాడతారు, ఎంత కన్వర్జేషన్ ఉంది. సో, అలాగే మీరు వాళ్ళ దగ్గర కస్టమర్స్‌తో మాట్లాడిన వెంటనే మీకు అక్కడ వాళ్ళ అంటే ఇప్పుడు రీచార్జ్ గురించి మాట్లాడతారు చూడండి. సో, వెంటనే వాళ్ళు రీచార్జ్ చేసుకుంటే ఇంత కమిషన్ అనేది మీకు యాడ్ అయిపోతుందనమాట. సో, అదనమాట. వీ హ్యావ్ మల్టిపుల్ ప్రోగ్రామ్స్ బోత్ డైలీ అలొకేషన్ అండ్ లీడ్స్ ఫర్ ఫిక్స్డ్ పీరియడ్ అనమాట. టైపికల్లీ జేసీఏఎస్ వర్కింగ్ 4 to 6 అవర్స్ డైలీ కెన్ ఎర్న్ అప్ టు ఓవర్ సో 15,000 ఇన్ ఏ మంత్ అనమాట. జస్ట్ మీరు 4 to 6 అవర్స్ వర్క్ చేసుకుంటే మీరు 15,000 వరకు మీరు ఎర్న్ చేసుకోవచ్చు అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారనమాట. నెక్స్ట్ వచ్చేసి కెన్ ఐ వర్క్ ఫ్రమ్ హోమ్ యాజ్ ఏ జియో కస్టమర్ అసోసియేట్? ఎస్. సో, ఎస్ యాజ్ ఏ జియో కస్టమర్ అసోసియేట్ యువర్ ప్రైమరీ వర్క్ విల్ బి వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. సో, ఆల్ యూ నీడ్ ఈ స్మార్ట్ ఫోన్. సో, జస్ట్ స్మార్ట్ ఫోన్ ఉంటే సరిపోతుంది ఈ యొక్క వర్క్ చేసుకోవడానికి. క్వైట్ వర్క్ స్పేస్ మీ ఇంటి దగ్గర క్వైట్ వర్క్ స్పేస్, ప్యాషన్ టు లెర్న్ అకేషనల్లీ యూ విల్ బీ ఎక్స్పెక్టెడ్ టు విజిట్ అవర్ నియరెస్ట్ జియో ఆఫీస్ టు అటెండ్ ట్రైనింగ్ సెషన్స్ అండ్ అలాగే ఎంగేజ్మెంట్ ఈవెంట్స్ కూడా. అంటే మీకు కస్టమర్స్తో ఎలా మాట్లాడాలి ఏంటి అనేది సో మీకు కంప్లీట్గా ఈ యొక్క ఈవెంట్స్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటారనమాట. ఆ యొక్క ఈవెంట్స్కి మీరు అటెండ్ అవుతూ ఉండాల్సి ఉంటుంది. సో, ట్రైనింగ్ అయితే కంప్లీట్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారనమాట. యాజ్ ఏ జియో కస్టమర్ అసోసియేట్ విల్ హ్యావ్ ఫిక్స్డ్ వర్కింగ్ అవర్స్ ఉంటాయా అని చెప్తున్నాను. సో, ఫిక్స్డ్ వర్కింగ్ అవర్స్ అయితే ఏమి ఉండవన్నమాట. సో, మీ యొక్క అంటే మీకు 2 అవర్స్
కన్వీనియంట్‌గా ఉంది. మాకు 2 అవర్సే మేము చేసుకుంటాం వర్క్ అనుకుంటే, సో 2 అవర్సే వర్క్ చేసుకుంటాం. దాన్ని బట్టి మీకు సో, అంటే సాలరీ అనేది రావడం జరుగుతుందన్నమాట అంతే. నో ఫిక్స్డ్ అవర్స్ అనమాట. సో, ఇక్కడ చూడొచ్చు. మీరు 4-6 అవర్స్ వర్క్ చేసుకుంటే టైపికల్లీ సో, మీకు అప్ టు 15,000 వరకు మీరు ఈ యొక్క ఎర్నింగ్ అయితే చేసుకోవచ్చనమాట. సో, ఇదనమాట. సో, దీనికి సెపరేట్‌గా అప్లై చేసుకునేదైతే ఏం లేదనమాట. సో, రిజిస్టర్ అయితే అవ్వాల్సి ఉంటుంది. మీరు రిజిస్టర్ అయిన తర్వాత మీరు సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మీ యొక్క అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకు సెండ్ అవుతుందనమాట. సో, త్రూ వాళ్ళు మెయిల్ ద్వారా లేదంటే మీకు ఫోన్ ద్వారా వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అయితే అవుతారనమాట. సో, కాంటాక్ట్ అయ్యి మీకొచ్చేసి వాళ్ళు కాల్ చేయడం జరుగుతుందనమాట. సో, కాల్ చేసి మీకు ఫర్దర్‌గా మీతో కనెక్ట్ అయితే అవ్వడం జరుగుతుంది. సో, ఏంటి అని మొత్తం క్లియర్‌గా మీకు వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారనమాట. సో, ఇదొచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించిన అప్లై లింక్ అనేది ఇదనమాట. సో, దీని మీద క్లిక్ చేసి ఇక్కడ రిజిస్టర్ మీద క్లిక్ చేసి మీరు సో, ఇక్కడ చూడొచ్చు నేము, మిడిల్ నేము, సో, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ క్లిక్ చేసిన సబ్మిట్ మీద క్లిక్ చేసి మీరు అప్లై చేసుకుంటే సరిపోతుందనమాట. సో, ఫర్దర్‌గా మీకు సెపరేట్‌గా అప్లై ప్రాసెస్ అయితే ఏమీ లేదు. ఈ యొక్క నోటిఫికేషన్‌కి సంబంధించిన అప్లై లింక్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్‌లో అప్లై లింక్ క్లిక్ హియర్ అని చెప్పేసి క్లియర్‌గా మెన్షన్ చేశాను. దాని మీద క్లిక్ చేస్తే మీకు ajsjobsinfo.com అనే వెబ్‌సైట్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుందనమాట. సో, అలా ఓపెన్ అయిన తర్వాత మీరు అక్కడ పైకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే అక్కడ కూడా అప్లై లింక్ క్లిక్ హియర్ అని చెప్పేసి గ్రీన్ కలర్‌లో ఉంటుంది లాస్ట్‌లో. దాని మీద క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ సంబంధించిన ఇంటర్ఫేస్ అనేది ఇలా రావడం జరుగుతుందనమాట. సో, ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ చూడొచ్చు అప్లై నౌ మీద క్లిక్ చేసినా లేదంటే మీరు నోటిఫికేషన్‌లో లాస్ట్‌కి వెళ్ళినా సరే మీకు రిజిస్ట్రేషన్ నౌ అని ఉంటుందనమాట. ఈ యొక్క రిజిస్టర్ నౌ మీద ఇక్కడ చూడొచ్చు. సో, ఇక్కడ లాస్ట్‌లో వచ్చిన తర్వాత సో, ఇవన్నీ ఫిల్ చేసి మీరు సబ్మిట్ మీద క్లిక్ చేస్తే సరిపోతుందనమాట. సో, త్రూ మెయిల్ ఆర్ కాల్ ద్వారా వాళ్ళే మిమ్మల్ని కాంటాక్ట్ అయితే అవుతారు ఫర్దర్ డీటెయిల్స్ కోసం. సో, ఇదనమాట. సో, చాలా మంచి ఆపర్చునిటీ. ఇంట్రెస్ట్ అండ్ బిల్లింగ్ అనుకుంటే మిస్ చేసుకోకుండా అప్లై చేసుకోవడానికైతే ట్రై చేయండి. సో, మరొక మంచి అప్డేట్‌తో మీ ముందుకు వస్తా. అంతవరకు నమస్తే. థాంక్స్ ఫర్ వాచింగ్.